ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫేమస్ అయిన పంజాబ్ లేడీ కానిస్టేబుల్ అమన్దీప్ కౌర్ 17.71 గ్రాముల నిషేధిత హెరాయిన్ డ్రగ్ తో పట్టుబడింది. ఆమెను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన ఒక రోజు తర్వాత ఆమెను పంజాబ్ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. పంజాబ్ ప్రభుత్వం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా యుద్ నషేయన్ విరుద్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో కౌర్ అరెస్టు జరిగింది. బతిండాలోని బాదల్ ఫ్లైఓవర్ సమీపంలో పోలీసులు యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ సంయుక్త ఆపరేషన్ లో అమన్దీప్ కౌర్ ను పట్టుకున్నట్లు డిఎస్పీ హర్బన్స్ సింగ్ తెలిపారు. జాయింట్ ఆపరేషన్ లో భాగంగా మేము బాదల్ ఫ్లైఓవర్ కింద ప్రాంతాన్ని చుట్టుముట్టాం. ఒక థార్ ఎస్యూవీ కార్ ను ఆపి డ్రైవర్ ను ప్రశ్నించాం. ఆమె అమన్దీప్ కౌర్. ఆమెతో పాటు జశ్వంత్ సింగ్ అనే వ్యక్తి ఉన్నాడు. వాహనాన్ని తనిఖీ చేయగా మాకు 17.71 గ్రాముల హెరాయిన్ దొరికింది అని హర్బన్స్ సింగ్ తెలిపారు. ఇక సోషల్ మీడియాలో అమన్దీప్ కౌర్ కి చాలా ఫాలోయింగ్ ఉంది. పోలీస్_కౌర్ దీప్ తో ఇన్స్టాలో రీల్స్ చేస్తుంటుంది. పోలీస్ యూనిఫామ్, ఫ్యాన్సీ వాచ్, గ్లాసెస్ పెట్టుకుని పంజాబీ సాంగ్స్ తో రీల్స్ చేస్తుంటుంది. ఆమెకు ఇన్స్టాలో 37,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. అంతకు ముందు యూనిఫామ్ లో మోడలింగ్ చేస్తున్నట్లు చూపించే కంటెంట్ పోస్ట్ చేయవద్దని పోలీస్ డిపార్ట్మెంట్ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే గుర్మీత్ కౌర్ అనే మహిళ అమన్దీప్ కౌర్ ఆడంబర లైఫ్ స్టైల్ గురించి ప్రశ్నించింది. ఆమెకు 2 కోట్ల రూపాయల విలువైన ఇల్లు, 2 కార్లు, లక్షల విలువైన వాచ్ ఉందని ఆరోపించారు. ఒక ఫేస్బుక్ వీడియోలో తన భర్త అంబులెన్స్ డ్రైవర్ అయిన బల్వీందర్ సింగ్ తో అమన్దీప్ కౌర్ రిలేషన్ లో ఉందని గుర్మీత్ సింగ్ ఆరోపించింది. ఇక అమన్దీప్ కౌర్, బల్వీందర్ సింగ్ కలిసి డ్రగ్స్ అమ్మేందుకు అంబులెన్స్ ని ఉపయోగిస్తున్నట్లు ఆరోపించింది. ప్రస్తుతం కౌర్ పట్టుబడడంతో విచారణ ప్రారంభమైంది. ముందుగా ఈ డ్రగ్స్ ఎలా వచ్చాయనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.